Hi friends, welcome to LTX classes. Yesterday APPSC Group 2 prelims results ఇవ్వడం జరిగింది కదా. So first of all congratulations to all who cleared Group 2 prelims and మనకు తెలిసిన విషయమే that 92,250 members around మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేసి గ్రూప్ 2 మెయిన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఏపీపీఎస్సి వెబ్సైట్లోనే వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది దట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ డేట్ జూలై 28న ఉండబోతోంది అని చెప్పి. సో ఇప్పుడు మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని అండ్ రీసెంట్గా జరిగిన ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ రెండు క్వశ్చన్ పేపర్స్ ఎట్లా వచ్చాయి ఏంటి అని మనకు అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన గ్రూప్ 2 మెయిన్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి, బుక్ లిస్ట్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఈ సెషన్లో. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ దట్ ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ఎల్టీఎక్స్ క్లాసెస్ కొత్త కోర్స్ని లాంచ్ అయిపోతుంది. దట్ ఇంక్లూడ్స్ ఆల్ ద సబ్జెక్ట్స్. మనకి 4 ఉన్నాయి కదా, 2 పేపర్లు 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పేపర్ వచ్చేసి ఏపీ హిస్టరీ ఒక సెక్షన్ ఉంటుంది 75 మార్క్స్కి, అండ్ ఇండియన్ పాలిటీ ఒక సెక్షన్ ఉంటుంది ఫర్ 75 మార్క్స్ ఒక పేపరు. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ కలిపి 75 మార్క్స్కి, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ పోర్షన్ ఒక పేపర్. ఇవి రెండు కలిపి ఒక పేపర్ కదా. సో ఈ 4 సబ్జెక్ట్స్ 2 పేపర్స్ మొత్తం కలిపి జస్ట్ 5,000 రూపీస్కే మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ని. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అంటే మీరు యూ కెన్ యూస్ దిస్ ఫర్ ఫర్దర్ గ్రూప్స్ నోటిఫికేషన్స్కి కానివ్వండి, లేదా మీరు తెలంగాణవి రాయాలనుకున్నా యూస్ చేసుకోవచ్చు, లేదా గ్రూప్ 1 మెయిన్స్కి కూడా మీకు ఈ కోర్స్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాజ్ మనకి కామన్ సిలబసే కదా ఇది. ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నీ కూడా గ్రూప్ 1 మెయిన్స్కి కూడా ఉన్నాయి. సో ఎవరైతే మీరు గ్రూప్ 1 మెయిన్స్ కూడా మనం రాయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కంటెంట్ ఒకటే కాబట్టి, సిలబస్ ఒకటే కాబట్టి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేయాలి అనుకున్నట్టయితే ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలా పర్చేస్ చేయాలి అని అడగాలనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒకసారి సిలబస్ చూసేద్దాము. అండ్ సిలబస్ని చూస్తూ విల్ డిస్కస్ ద బుక్ లిస్ట్ అండ్ ఆల్సో ద స్ట్రాటజీ. మన గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేయాలి అని అంటే మనకు అరౌండ్ 905 పోస్ట్స్ ఉన్నాయి కదా గ్రూప్ 2. సో 1:100 రేషియోలో ఇంకా ఎక్కువే. కొంతమందికి రిజర్వేషన్ లేని వాళ్ళు, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఆ కేటగిరీలో లేని వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ మందిని కూడా తీసుకోవడం జరిగింది. 92,250 members were qualified for group 2 mains which is going to be held on July 28th. సో జూలై 28th అంటే మనకి ఇవాల్టి నుంచి లెక్కేసుకుంటే అప్రాక్సిమేట్లీ 108 days ఉంటుంది. నిన్న రిజల్ట్స్ ఇచ్చారు కదా, సో నిన్నటి నుంచి చూస్తే 108 days టైం ఉంది మనకి. మచ్ ఇనఫ్ టైమ్ టు క్లియర్ గ్రూప్ 2 మెయిన్స్. సో మీరు ఫ్రెషర్ అయినా కూడా ఈజీగా క్లియర్ చేయగలగచ్చు. 108 days ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. చాలా ఈజీగా మనము సిలబస్ని కవర్ చేయొచ్చు. బట్ దానికి చాలా డెడికేషన్ అండ్ డిసిప్లిన్, పర్టికులర్గా కన్సిస్టెన్సీ చాలా అవసరం. ఒకరోజు 1 hour చదివేసి, ఒకరోజు విపరీతంగా 10 hours 15 hours చదివేసి, నెక్స్ట్ డే 1 hour 2 hours కూడా చదవకుండా ఇలా చేస్తే మాత్రం క్లియర్ చేయలేరు. మీరు అదే యావరేజ్గా మీరు డైలీ ఒక 10 hours మీరు క్యాల్కులేట్ చేసుకున్నా కూడా 108 days, 100 days అనుకున్నా 1000 hours టైం ఉంది మీ దగ్గర, విచ్ ఈజ్ వెరీ మచ్ ఇనఫ్ టు క్లియర్ గ్రూప్ 2 మెయిన్స్. ఓకేనా, మంచి పోస్ట్ కూడా తెచ్చుకోవచ్చు అది కూడా. ఓకే, సో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ చాలా ఉన్నాయి. లైక్ మంచి ఏమంటారు, చార్మింగ్ పోస్టులు ఉన్నాయి. లైక్ డిప్యూటీ తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఇంకా సబ్ రిజిస్ట్రార్, ఇట్లాంటివి మంచి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కింద ఏఎస్ఓ ఇట్లాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కూడా అడుగుతుంది ఏపీపీఎస్సి త్వరలోనే. సో ఒకసారి 1-2 సార్లు ఆలోచించుకొని మీకు సూట్ అయ్యేది, మీకు ఇష్టమైనది, అండ్ మీరు ఎంత టైం ఇవ్వగలుగుతారు జాబ్కి, మీకు ఇష్టమైన జాబ్ ఏంటి అది చూసుకొని ప్రొఫైల్స్ అన్నీ ఒకసారి 1-2 సార్లు సీనియర్స్ ఎవరన్నా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడి మీరు ప్రిఫరెన్స్ పెట్టుకోండి. ఓకే, ప్రిఫరెన్స్ అడిగినప్పుడు. సరే, అయితే ఇప్పుడు మనం సిలబస్ దగ్గరికి వెళ్ళిపోదాము అండ్ బుక్ లిస్ట్ కూడా చూద్దాం. ఓకే, ఏపీపీఎస్సి సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ పేపర్ 1 150 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 1లో 2 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి ఏముంటుంది, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్కి ఉంది కదా. అంటే ఏపీ హిస్టరీ 75 మార్క్స్కి ఉందన్నమాట.
సో ఏపీ హిస్టరీలో టోటల్గా ఎన్ని యూనిట్స్ ఉంటాయి మనకి? 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకే, 5 యూనిట్స్లో ఫస్ట్ది వచ్చేసి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ అంటే లైక్ పాలియోలిథిక్, మెసోలిథిక్, మెగాలిథిక్, ఇవి నియోలిథిక్ ఉన్నాయి కదా. సో అది ఇక్కడ వస్తుంది. ఇవి ఆంధ్రాలో ప్రీ హిస్టారిక్ కల్చర్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ టైంలో లైక్ వాట్ ఆర్ ద హ్యాబిట్స్, వాళ్ళు ఏవేవి యూజ్ చేసేవాళ్ళు, ఇట్లాంటివన్నీ వస్తాయి కదా. ఏ ప్లేసెస్లో ఉన్నాయి ఆంధ్రాలో, ఇదంతా ప్రీ హిస్టారిక్ కల్చర్స్. నెక్స్ట్ ఇంకా డైనాసిటీస్ మొదలయ్యాయి. ఆంధ్రాలో రూల్ చేసిన డైనాసిటీస్ ఏన్షియంట్ ఆంధ్ర అనొచ్చు ఇక్కడ నుండి. సో ఏవేవి? శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, తర్వాత విష్ణుకుండిన్స్, ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, ఆంధ్ర చోళాస్ అని చెప్పి ఉంది. అండ్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ డైనాసిటీస్ అంటే ఓన్లీ వాళ్ళ పొలిటికల్ హిస్టరీ మాత్రమే కాకుండా ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వచ్చేది వేటి నుండి అంటే సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, తర్వాత వాళ్ళ టైంలో ఉన్న లిటరేచరు, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చరు, వాటికి ఆ పర్టికులర్ డైనాసిటీస్ ఏ రాజులు ఏమేమి కట్టించారు, లైక్ ఏమేమి కంట్రిబ్యూషన్స్ చేశారు, వాళ్ళ టైంలో సొసైటీ ఎలా ఉన్నింది, ఎకానమీ ఎలా ఉంది, ట్యాక్స్ సిస్టమ్ ఎలా ఉన్నింది, అగ్రికల్చర్ ఎలా ఉన్నింది, తర్వాత రిలీజియస్ కండిషన్స్ అంటే బుద్ధిజం, జైనిజం, తర్వాత హిందూయిజం ఎలా ఉన్నింది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అంటే టెంపుల్స్, కేవ్స్, రాకెట్ కేవ్స్ కట్టించారా, లేకపోతే టెంపుల్స్ కట్టించారా, వాళ్ళు వేసిన ఇన్స్క్రిప్షన్స్ ఏమున్నాయి, ఆ శాసనాలలో ఏ రాజు ఎవరి మీద యుద్ధం చేసినట్టు, ఎవరు గెలిచినట్టుంది, తర్వాత ఈ పలానా గుడిలో ఉన్న శాసనం ఏం చెప్తుంది, ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయన్నమాట. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అంటే మనము ఈ డైనాసిటీస్లో మనం ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సింది సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ కండిషన్స్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఇది ఓన్లీ ఇక్ష్వాకుస్, శాతవాహనాస్ అనే కాదు, మీకు విష్ణుకుండిన్స్ చదివినా లేకపోతే వేంగి చాళుక్యులు చదివినా ఏదైనా సరే పర్టికులర్గా పొలిటికల్ హిస్టరీ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఈ సొసైటీ, అడ్మినిస్ట్రేషను, ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఏమైంది అంటే మనకి సిలబస్లో అయితే ఎక్స్ప్లిసిట్గా ఇవ్వలేదు, కానీ ఇక్కడ కొన్ని మిస్ అయిన పార్ట్స్ ఏమున్నాయంటే ఆనంద గోత్రీకులు అని ఉంది, సాలంకాయనులు, ఆనంద గోత్రీకులు కూడా మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ బయట ఇవ్వలేదు అంటే సిలబస్లో ఎక్స్ప్లిసిట్గా లేదు, బట్ ఇవి కూడా చేయాలన్నమాట. ఇవి మనకి విష్ణుకుండిన్స్ ముందర వస్తారు, సో అది కూడా మనము చదవాల్సి ఉంటుంది. ఇది ఏన్షియంట్ ఆంధ్ర విషయానికి వస్తే. అండ్ ఈ ఏన్షియంట్ ఆంధ్రాలో మోస్ట్ ఇంపార్టెంట్ డైనాసిటీస్ అంటే శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, ఈస్టర్న్ చాళుక్యాస్. కానీ ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు గ్రూప్ 2, ఒకప్పుడు గ్రూప్ 1 అంటే కొన్ని ఈజీగా వదిలేసి కొన్ని మాత్రమే స్ట్రెస్ చేసి చదివినా చేయగలము అనేలాగా ఉంది. బట్ ఇప్పుడు ట్రెండ్ ప్రజెంట్ అలా లేదు. ఓకే, ఏపీపీఎస్సీ మొన్న మనం రాసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానివ్వండి, మీరు రాసిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానివ్వండి, ఒకసారి చూసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా క్వశ్చన్ పేపర్స్ అనేవి. స్టాండర్డ్ విపరీతంగా పెరిగింది కానీ మెయిన్ సోర్స్ బుక్ని మనం చదివే పద్ధతి అయితే మనం ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం ఇంకా బెటర్గా చదవాలి, అంతేగాని దాని అర్థము ఆ బుక్స్లో లేవు అని కాదు. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఆ బుక్స్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇంకా ఎక్కువ మనము ఆ సోర్సెస్ మీద ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలుస్తుంది అనమాట ఈ పేపర్ని బట్టి. ఓకే, మనం చదవాల్సిన పద్ధతిని మార్చాలి, బికాస్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా మారింది. ఓకే, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఇవ్వడము, సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కొంతవరకు ఉన్నాయి, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసినట్టయితే ప్రతి ఒక్క క్వశ్చన్ మల్టిపుల్ స్టేట్మెంట్సే ఉన్నాయి. సో కాబట్టి మనకు ఆ స్టేట్మెంట్స్లో ఇప్పుడు 3 స్టేట్మెంట్స్ ఉంటే 3 తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేని విధంగా ఉన్నాయి. అంటే ఏంటి అని అంటే మనకి కాన్సెప్ట్ మీద విపరీతమైన క్లారిటీ ఉంటే తప్ప మనం ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయలేము. అండ్ ఎక్కువగా ప్రిలిమ్సే ఇప్పుడు క్లియర్ చేయలేని వాళ్ళు పోగొట్టుకున్నది ఎక్కడ అంటే నెగిటివ్ మార్కింగ్లో. అంటే క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్గా ఉంది, సో ఊరికే రౌండ్ చేసేసి వద్దాము, బై లక్ ఏమన్నా వస్తుందేమో అని చెప్పి చాలామంది రౌండ్ చేసి అనవసరంగా వచ్చిన వాటిని కూడా నెగిటివ్ మార్కింగ్లో పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కాబట్టి దయచేసి గ్రూప్ 2 మెయిన్స్లో అలాంటి మిస్టేక్స్ చేయకండి. మీకు షూర్గా తెలుసు అని అంటేనే చెయ్యండి. బికాజ్ ఇదన్నా అయితే ప్రిలిమ్స్ ఏదో కట్ ఆఫ్ దాటితే సరిపోతుంది, కానీ గ్రూప్ 2 మెయిన్స్ స్కోరింగ్ కదా, దాన్ని బట్టే మీకు వచ్చే పోస్ట్ డిసైడ్ అవుతుంది. కాబట్టి అనవసరంగా నెగిటివ్ మార్కింగ్లో మార్కులు పోగొట్టుకోకండి. ఓకే,
ఓకే, నెక్స్ట్ ఇది ఏన్షియంట్ ఆంధ్ర. నెక్స్ట్ ఈ సెకండ్ యూనిట్ వచ్చేసి డీల్స్ విత్ మిడివల్ ఆంధ్ర. ఎందుకంటే 11th and 16th centuries మధ్య అంటే మనకి ఏమేమి వస్తాయంటే కాకతీయాస్ వస్తారు ఈ పార్ట్లో. కాకతీయాస్, విజయనగర, రెడ్డి రాజులు, ఈ 3 డైనాసిటీస్ ఇంపార్టెంట్, మనం చూడాల్సి ఉంటుంది ఇన్ దిస్ పార్ట్. అండ్ గ్రోత్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ అన్నారు పర్టికులర్గా. అంటే తెలుగు లాంగ్వేజ్ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఓకే, దాంట్లో ఇంపార్టెంట్ రైటింగ్స్ ఏమున్నాయి, వర్క్స్ ఎవరు రాశారు, ఏంటి, ఎవరికి డెడికేట్ చేశారు, ఇట్లాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఆంధ్రదేశ బిట్వీన్ 11th and 16th century మధ్య ఆంధ్రదేశంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఎలా డెవలప్ అయింది, తెలుగు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎలా డెవలప్ అయింది, అండ్ 11th and 16th centuries మధ్య సోషియో రిలీజియస్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఏమేమి ఉన్నాయి, మేజర్ అండ్ మైనర్ డైనాసిటీస్ ఈ కాలంలో అంటే కాకతీయ, విజయనగర, రెడ్డి రాజులు, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్. కుతుబ్ షాహీస్ ఇందులో చదవాల్సిన అక్కర్లేదు, మనకి అది సిలబస్లో లేదు, అక్కర్లేదు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి మోడ్రన్ మొదలవుతుంది అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్తో. ఓకే, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అంటే ఫస్ట్ ఇండియాలోకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ వచ్చిన ఆర్డర్ వేరు, ఆంధ్రాలోకి వచ్చిన ఆర్డర్ వేరు. సో అట్లా ఎవరు ఫస్ట్ వచ్చారు, వాళ్ళ ఫస్ట్ స్థావరాలు అంటే వాళ్ళ మెయిన్ ట్రేడింగ్ సెంటర్స్ ఫస్ట్ ఎక్కడ పెట్టారు, ఆంధ్రాలో మచిలీపట్నమా లేకపోతే పులికాట, ఇట్లా అడుగుతారనమాట. సో ఏవి ఎక్కడ, అండ్ తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినటువంటి ముఘల్ రూలర్ ఎవరు, ఫర్మానా ఇష్యూ చేసిన ముఘల్ రూలర్ ఎవరు, లేకపోతే పర్మిషన్ ఇచ్చిన కుతుబ్ షాహీ రూలర్ ఎవరు, ఇట్లా అడుగుతుంటారు. సో అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అది. తర్వాత వాళ్ళ ట్రేడ్ సెంటర్స్ ఇందాక చెప్పినట్టు. అండ్ ఆంధ్ర అండర్ కంపెనీ రూల్. ఆంధ్ర అండర్ కంపెనీ రూల్ అంటే మనకి కంపెనీ రూల్లో ఆంధ్రాలో అగ్రికల్చర్ పరిస్థితి ఎలా ఉన్నింది, రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉన్నింది, ఎడ్యుకేషన్ ఎలా ఉన్నింది, క్రిస్టియన్ మిషనరీస్ ఎలా వచ్చాయి, ఇవంతా కూడా ఆంధ్ర అండర్ కంపెనీ రూల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ జమీందారీ తిరుగుబాట్లు ఆంధ్ర అండర్ కంపెనీ రూల్లో. ఓకే, ఒక్కొక్క ఏరియాని కంపెనీ ఎట్లా తీసుకునింది అంటే ఫస్ట్ మనకి నార్థన్ సర్కార్స్ కంపెనీ కంట్రోల్లోకి పోయాయి, ఆ తర్వాత గుంటూరు వెళ్ళింది, ఆ తర్వాత సీడెడ్ జిల్లాలు ఎలా పోయాయి, ఆ తర్వాత చిత్తూరు, నెల్లూరు ఎలా పోయాయి, ఆ మధ్యలో జరిగినటువంటి యుద్ధాలు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటిక్ వార్స్, ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అంటాం కదా. సో 3 కర్ణాటిక్ వార్స్కు మనకు అంటే పర్టికులర్గా ఆంధ్రాకు ఉన్న సంబంధం ఏంటి, ఆ తర్వాత జరిగిన యుద్ధాలు, బొబ్బిలి యుద్ధము, చందుర్తి యుద్ధము, పద్మనాభ యుద్ధము, మధ్యలో జరిగిన ఒప్పందాలు ఎవరెవరికి మధ్య జరిగాయి, యుద్ధాలు ఎవరెవరికి మధ్య జరిగాయి, దాంట్లో వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ వార్, ఇట్లాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. తర్వాత 1857 రివోల్ట్ జరిగింది, దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో ఎలా ఉన్నింది అంటే ఆంధ్రాలో 1857 ఇంపాక్ట్ జరుగుతున్న టైంలో జరిగిన మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ రూల్. 57 తర్వాత ఏమైంది, బ్రిటిష్ రూల్ వచ్చింది. సో 58 నుంచి కంపెనీ రూల్లో నుంచి మనము క్రౌన్ రూల్లోకి వెళ్ళాం కదా, అప్పుడు ఎలా ఉన్నింది పరిస్థితి. తర్వాత సోషియో కల్చరల్ అవేకనింగ్ అంటే ఏమేమి వస్తుంది, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అనమాట. అంటే దీన్ని ఆంధ్రాలో ఎలా జరిగింది, మనం మామూలుగా ఇండియన్ హిస్టరీలో చదువుతాం కదా, సివిల్స్కి కానీ ప్రిలిమ్స్లో ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు సోషియో కల్చరల్ మూమెంట్స్ ఇండియాలో ఏమేమి ఉన్నాయని చదువుతాం. లైక్ బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, రాజా రామ్మోహన్ రాయ్వి, దయానంద్ సరస్వతి, తర్వాత మిగతా వాళ్ళందరూ లైక్ ఎవరెవరు ఏమేమి చేశారు, సోషల్ రిఫార్మ్ మూమెంట్స్, కార్వే అని వీళ్ళందరి గురించి చదువుతాం. అయితే పర్టికులర్గా ఇక్కడ మనం ఆంధ్రాలో ఎవరు సోషల్ రిఫార్మర్స్ అన్నది చదవాలి. దీంట్లో మనము ఏ బుక్ తీసుకున్నా మీరు ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, సోషో కల్చరల్ రిఫార్మ్ మూమెంట్స్ అంటే 3 phases కింద డివైడ్ చేస్తారనమాట. కందుకూరి ఎరా కన్నా ముందు ఎవరెవరు ఉన్నారు, పోస్ట్ కందుకూరి ఎరా, ఇట్లా 3 phases. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారే మెయిన్ మనకు సోషల్ రిఫార్మర్ అంటే గుర్తొచ్చేది. సో ఆయనను బేస్ చేసుకొని ఆయన ముందు వాళ్ళెవరు, తర్వాత వాళ్ళెవరు అన్నట్టు, ఆ రిఫార్మర్స్ ఎవరు, వాళ్ళ వర్క్స్ ఏంటి, వాళ్ళు ఏ రిఫార్మ్ కోసం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి వీరేశలింగం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే విడో రీమ్యారేజ్. అంటే ఆయనని ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఆఫ్ సౌత్ ఇండియా అంటాం కదా, ఫస్ట్ విడో రీమ్యారేజ్ చేయించారు ఆంధ్రాలో ఆయన. సో అట్లా ఒక్కొక్కరి పేరు అనగానే వాళ్ళ ఇంపార్టెంట్, వాళ్ళు దేనికోసం పాటుపడ్డారు అంటే అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ కోసమా, లేకపోతే విడో రీమ్యారేజ్ కోసమా, కొంతమంది సతీకి అగెయిన్స్ట్గా, కొంతమంది దేవదాసి సిస్టమ్కి అగెయిన్స్ట్గా, కొంతమంది ఏమో అన్టచబిలిటీకి అగెయిన్స్ట్గా,
కొంతమంది ఏమో స్లేవరీకి అగెయిన్స్ట్గా, వెట్టి చాకరీకి అగెయిన్స్ట్గా, అట్లా ఎవరెవరు దేనికోసం అట్లాంటివి పేర్లు అట్లాంటివి వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ జస్టిస్ పార్టీ, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, ఆది ఆంధ్ర ఉద్యమాలు అన్నవి వస్తాయి ఇక్కడ మనకి. ఈ ఆది ఆంధ్ర ఉద్యమాల గురించి చదవాలి ఇక్కడ. నెక్స్ట్ ఇంకా మనకి ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ ఇన్ ఆంధ్ర బిట్వీన్ 1885 to 1947. 85 నుంచి 1947 మధ్యలో నేషనలిస్ట్ మూమెంట్ అంటే ఐఎన్సీ ఫార్మేషన్ దగ్గర నుంచి దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో ఎలా ఉండింది. తర్వాత ఇంకొక మూమెంట్ మనకి ఇండియన్ హిస్టరీలో ఏముంటుంది, స్వదేశీ మూమెంట్, వందే మాతరం మూమెంట్ అంటాం. అది ఆంధ్రాలో ఎలా జరిగింది, అప్పుడు ఆంధ్రాలో జరిగిన ఈవెంట్స్ ఏంటి, అంటే ఆంధ్రాలో దాని రియాక్షన్ ఎలా ఉంది, ఏమేమి ఈవెంట్స్ జరిగాయి. ఓకే, తర్వాత హోమ్ రూల్ మూమెంట్, ఆంధ్రాలో హోమ్ రూల్ మూమెంట్ అవుతున్న టైంలో లైబ్రరీ మూమెంట్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రాలో గ్రంథాలయ ఉద్యమం ఎలా జరిగింది, ఎవరు దాన్ని ముందుకు తీసుకెళ్ళి, అయ్యంకి వెంకటరమణయ్య గారు, అట్లా వాళ్ళ గురించి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ మూమెంట్. ఓకేనా. తర్వాత యానీ బిసెంట్ ఆంధ్రాలో పర్యటించడం జరిగింది. బిపిన్ చంద్రపాల్ వందే మాతరం మూమెంట్ అప్పుడు వచ్చారు. ఆయన టూర్ అవుతున్న టైంలో ఆయన ఎక్కడెక్కడ ఉపన్యాసాలు ఇచ్చారు, ఆ ఉపన్యాసాలను ట్రాన్స్లేట్ చేసిండేది ఎవరు, అట్లాంటివి అనమాట. కొన్ని మేజర్ ఈవెంట్స్ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి జరిగినటువంటి ఈవెంట్స్ ఏమున్నాయి. ఆ తర్వాత దండి సత్యాగ్రహ, సాల్ సత్యాగ్రహ ఉంది కదా, సో దండి సత్యాగ్రహాల్లో పార్టిసిపేట్ చేసిన ఏకైక తెలుగు పర్సన్ ఎవరు. ఓకే, దండి సత్యాగ్రహ ఆంధ్రాలో ముందుకు నడిపించిండేది ఎవరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లీడర్ ఉంటాడు, మెయిన్ లీడర్. ఓకే, తర్వాత క్విట్ ఇండియా మూమెంట్ ఆంధ్రాలో ఎలా జరిగింది, దానికి లీడర్ ఎవరు. అప్పుడు కర్నూలు సర్క్యులర్ అని ఒకటి రిలీజ్ అవుతుంది, సో అది ఇచ్చిండేది ఎవరు. ఇట్లాంటివి అనమాట కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి, అది చాలా జాగ్రత్తగా. అండ్ మీన్ వైల్ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు పెట్టిన పత్రికలు, వాటి ఎడిటర్లు, అవి ఎక్కడి నుంచి పబ్లిష్ అయ్యేవి, వాటిల్లో ఏం పబ్లిష్ అయ్యాయి, బుక్స్, కొంతమంది పాటలు రాశారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దేశమును ప్రేమించమన్నా అని ఒకరు అంటారు, భరతఖండము చక్కని పాడియావు ఒక ఆయన చెప్తారు, ఎవరెవరు ఏమేం చెప్పారు. ఓకే, గాంధీయన్ ఫాలోవర్స్ కొంతమంది రాసిన పాటలు, అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ గ్రోత్ ఆఫ్ నేషనలిస్ట్ మూమెంట్ కింద చెప్తాం. తర్వాత రోల్ ఆఫ్ సోషలిస్టులు, కమ్యూనిస్టులు, యాంటీ జమీందారీ, కిసాన్ మూమెంట్స్. యాక్చువల్గా మనం ఇది ఇక్కడే చూసిస్తాం, కంపెనీ రూల్ దగ్గర కవర్ అయిపోతుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు నేషనలిస్ట్ పోయట్రీ, ఇందాక అదే కదా చెప్పుకున్నాం ఎవరెవరు ఏమేమి రాశారు అని చెప్పి. తర్వాత రెవల్యూషనరీ లిటరేచరు, తర్వాత నాటక సంస్థలు, ఉమెన్ పార్టిసిపేషన్ పర్టికులర్గా హైలైట్ చేసి అడుగుతున్నారు. సో ఫ్రీడమ్ మూమెంట్ ఆంధ్రాలో ఉమెన్ ఎవరెవరు ఉన్నారు, ఓకే, వాళ్ళు ఏమేమి కంట్రిబ్యూట్ చేశారు, ఇదంతా కూడా మోడర్న్ ఆంధ్రా కిందికి వస్తుంది, 3rd యూనిట్. మరి 4th యూనిట్ ఏంటి అని అంటే, ఇక్కడ 4th యూనిట్లో మనం చదివేది ఫ్రీడమ్ మూమెంట్ జరుగుతున్న టైంలో ప్యారలల్గా మనం చేసిండేది ఆంధ్ర మూమెంట్. సపరేట్ ఆంధ్ర కావాలి అని చెప్పి మద్రాస్ స్టేట్లో ఉన్న మనము సపరేట్ ఆంధ్ర కావాలి అని చెప్పి ఆంధ్ర మూమెంట్ స్టార్ట్ చేశాం కదా. సో ఆ ఆంధ్ర మూమెంట్ని ముందుకు నడిపించడంలో ఆంధ్ర మహాసభల యొక్క రోల్ అండ్ దాంట్లో ప్రామినెంట్ లీడర్స్ ఎవరు. అండ్ తర్వాత ఆంధ్ర స్టేట్ ఫైనల్గా 1953 అక్టోబర్ 1న ఫామ్ అయింది కదా. సో ఆ ఫార్మేషన్ గురించి, అంటే దానికోసము పొట్టి శ్రీరాములు గారు చేసిన ప్రాణత్యాగం గురించి, స్వామి సీతారాం గారి దీక్ష గురించి, వాటన్నిటి గురించి, తర్వాత దీన్ని ముందుకు నడిపించడంలో ప్రెస్, న్యూస్ పేపర్ల యొక్క రోల్ ఏంటి, లైబ్రరీ మూమెంట్, ఫోక్ అండ్ ట్రైబల్ కల్చర్, ఇవంతా కూడా 4th యూనిట్ కిందికి వస్తాయన్నమాట. నెక్స్ట్ 5th యూనిట్ ఏంటి, ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. ఇప్పుడు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అవ్వడము అంటే ఇంక్లూడింగ్ తెలంగాణ. ఆంధ్ర స్టేట్లో తెలంగాణ రాదు కదా మనకి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణని కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా ఎలా మారింది, దాన్ని విశాలాంధ్ర ఉద్యమం అంటాము. సో దాంట్లో విశాలాంధ్ర మహాసభల యొక్క రోల్ ఏంటి. తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము November 1, 1956న మనకి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. సో దాంట్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇక్కడ శ్రీబాగ్ ప్యాక్ట్ అంటాం, శ్రీబాగ్ ఉడంబడిక, ఇదేమో పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు. తర్వాత ఇంపార్టెంట్ సోషియో కల్చరల్ ఈవెంట్స్ బిట్వీన్ 56లో ఫామ్ అయింది. తర్వాత అక్కడి నుంచి 2014 వరకు, అంటే మనకి బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మన దగ్గర నుంచి విడిపోయింది 2014 కదా. సో 14 జూన్ 2న విడిపోయింది. 56 నుంచి 2014 మధ్య జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్, అంటే సీఎంలు వాళ్ళ కంట్రిబ్యూషను, గవర్నర్ లెవెలు, సీఎం లెవెలు, ఆ గ్యాప్లో జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయి అవంతా కూడా ఈ చాప్టర్లో వస్తాయి. సో టోటల్ ఈ 5 చాప్టర్స్కి కలిపి 75 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎక్కువ వెయిటేజ్ మనకి
ఎక్కువ అని కాదు, బట్ ఒకప్పుడు అయితే ఏన్షియంట్ అండ్ మిడివల్ నుంచే మనకి 20 క్వశ్చన్స్, ఏన్షియంట్ ఒక్కదాని నుంచే 20 దాకా వచ్చేవి. బట్ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారం మనము దేని నుంచి ఎన్ని అని చెప్పడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ చదవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం కాన్సెప్ట్ని చదవడం నేర్చుకోండి, రాదర్ దాన్ జస్ట్ బై హార్టింగ్ ద బిట్స్. ఇప్పుడు మనకి కొన్ని బిట్ బ్యాంకులని ఇలా దొరుకుతాయి, వాటిని బై హార్ట్ చేసి అవి వెళ్ళి దాని నుంచి మనము అటెంప్ట్ చేయాలి అని ట్రై చేయడం అన్నది కరెక్ట్ కాదు. దానికన్నా ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్, మెయిన్ సోర్స్లు ఏవైతే ఉంటాయో అవి చదివి కాన్సెప్ట్, దాని వెనకాల ఉన్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి చూస్తే ఏపీ హిస్టరీ మంచి స్కోరింగ్గా ఉంటుంది. 75కి మ్యాక్సిమం అంటే 70 దాకా, 70 to 72 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 75కి 72 దాకా తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంపాసిబుల్ అయితే కాదు. మీరు యావరేజ్గా చదువుకొని పోయినా 65 మార్క్స్ దాకా అయితే స్కోర్ చేయొచ్చు దీంట్లో ఈజీగా. కానీ మంచి పోస్ట్ కావాలి, ఎగ్జిక్యూటివ్ క్యాడర్ కావాలి అనుకుంటే మీ టార్గెట్ 70 అన్నా పెట్టుకోండి అట్లీస్ట్ ఏపీ హిస్టరీ నుంచి. ఓకే, అండ్ ఉన్న 4 సబ్జెక్ట్స్లోకి కొంచెం స్టాటిక్గా ఉండేది ఓన్లీ ఏపీ హిస్టరీ మాత్రమే. సో ఉన్న బుక్స్, లిమిటెడ్ బుక్స్ని మీరు మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇంకా బుక్ లిస్ట్ విషయానికి వస్తే ఏపీ హిస్టరీలో తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా రిలై అవ్వదగ్గ ఒకే ఒక బుక్ జోగినాయుడు సార్ బుక్. తెలుగు మీడియం వాళ్ళకి, తెలుగు మీడియంలో ఉంటుంది ఇది ఈ బుక్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మామూలుగా అయితే పిఆర్ రావు చదువుతారు, కానీ పిఆర్ రావు కన్నా కూడా ఎక్కువ కంటెంట్ మీకు కావాలి ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారము అని అంటే కొంచెం కష్టమైనా సరే జోగినాయుడు బుక్ చదవడమే బెటర్. ఓకే, ఎక్కువ ఫ్యాక్చువల్ కంటెంట్ లాగే ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రిటర్న్ యాజ్ పర్ గ్రూప్ 2 రిక్వైర్మెంట్ అనమాట. సో గ్రూప్ 2 వాళ్ళకి అలాగే క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లాగే ఉంటుంది ఆ బుక్, అదే చదివితే బెటర్. తెలుగు మీడియంలో ఉంటుంది, బట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా జోగినాయుడు బుక్ చదవడానికే ట్రై చేయండి. అండ్ దీని తర్వాత ఇంకా కావాలి నాకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వకూడదు, 75కి 75 నేను చేయగలగాలి అని అంటే మీకు టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో త్రూ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్. ఎందుకంటే ఇది బుక్ అయితే బాగుంటుంది, కంటెంట్ కూడా అంటే కొన్ని జోగినాయుడు బుక్లో కవర్ అవ్వని క్వశ్చన్స్ కూడా బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో ఉంటాయి. బట్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో మనకి పర్టికులర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ అంటే ఈ పొలిటికల్ హిస్టరీని వదిలేసి సోషియో ఎకనామిక్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్ అంటున్నాం కదా, అట్లాంటివి బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్లో చూస్తే బెటర్గా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మనకి లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్లో అరదళం అంటారనమాట. అరదళం అనేది ఏంటి, శాతవాహనుల కాలంలో అరదళం అనేది వాడతారు అంటే ఏంటి అని అంటే, అరదళం అనేది ఇట్లా డ్రామాలు, యక్షగానము ఇవి వేసేవాళ్ళు వేసుకునే మేకప్ అనమాట అరదళం అంటే. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి ఏ బుక్లోనూ లేదు ఎక్సెప్ట్ బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్. ఓకేనా, సో అట్లాంటి 1-2 కూడా నేను ఒక్కొక్క దాంట్లో మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మీరు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ కూడా చూడండి. కాకపోతే ఏంటంటే ఇది కొంచెము గ్రాంధికంగా ఉంటుంది, లాంగ్వేజ్ కొద్దిగా టైం పడుతుంది. ఒక లైన్ ఒక 2 సార్లు 3 సార్లు చదివితే థర్డ్ టైం అయితే ఈజీగానే అర్థమవుతుంది. ఓకేనా, సో కాబట్టి ఈ 2 బుక్స్. తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే పిఆర్ రావు. ఇవి సోర్సెస్, బుక్ లిస్ట్ ఫర్ ఏపీ హిస్టరీ. ఓకే, ఇంకా సెక్షన్ బికి వెళ్ళిపోతే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. 75 మార్క్స్కి ఇది కూడా. సో దీంట్లో మనం ఫస్ట్ చాప్టర్, దీంట్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి. నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సేలియంట్ ఫీచర్స్, ప్రియాంబుల్, ఎఫ్ఆర్స్, డిపిఎస్పి, ఎఫ్డీస్, అమెండ్మెంట్స్, బేసిక్ స్ట్రక్చర్, ఈ మొత్తం కలిపి ఒక చాప్టర్గా ఇచ్చారు. సో ఇక్కడ పాలిటీ విషయానికి వస్తే ఇంకా ఫస్ట్ సెకండ్ చాప్టర్లో ఏమేమి ఉన్నాయి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. అంటే ఇక్కడ మనకి ఏమేమి వస్తాయి, లక్ష్మీకాంత్ బుక్ కదా మెయిన్ సోర్స్ మనకు పాలిటీ అంటే, ఇంకా లక్ష్మీకాంత్ బుక్ కన్నా ఏమక్కర్లేదు. ఇది అవైలబుల్ ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. సో కాబట్టి ఏ ప్రాబ్లము ఉండదు. రెండు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్ష్మీకాంత్ బుక్నే సోర్స్గా పెట్టుకోవచ్చు. కావాలంటే యూ కెన్ ఆల్సో గో త్రూ రమాదేవి గారి బుక్, ఇండియన్ పాలిటీ బై రమాదేవి. కొంతమంది ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కూడా చదువుతున్నారు, బట్ లక్ష్మీకాంత్ ఈజ్ ఇనఫ్. లేదా రమాదేవి గారి బుక్ చూసినట్టయితే మీకు ఎక్కువ కేస్ లాస్ అట్లాంటివి రమాదేవి గారి బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ప్రిఫరబుల్ ఇది.
కాకపోతే ఈ రమాదేవి గారి బుక్ మనకి తెలుగు మీడియంలో ఉంది. ఓకే, అండ్ ఎక్కువ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం చాలా చాలా అవసరము. బికాజ్ పాలిటీ సబ్జెక్ట్ మీరు ఒకసారి ప్రిలిమ్స్ పేపర్ చూసినట్టయితే గ్రూప్ 1ది ఇఫ్ యూ టేక్ పాలిటీ, దాంట్లో పాలిటీ క్వశ్చన్ పేపర్ చాలా లెంతీగా ఉంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఆఫ్ పాలిటీ మల్టిపుల్ స్టేట్మెంట్స్, మినిమం 3-4 స్టేట్మెంట్లు ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. ఒక పేజ్ మొత్తం ఒక క్వశ్చనే ఉంది. సో అంత లెంతీ పేపర్ని మీరు ఆన్సర్ చేయాలి అంటే మీకు సబ్జెక్ట్ మీద చాలా క్లారిటీ అవసరము. మనం చదివేది లక్ష్మీకాంత్ బుక్ ఇప్పటికే ఒక 2-3 సార్లు చదివినా కూడా మీరు ఎన్నిసార్లు చదివితే అంత కొత్త పాయింట్ కనపడుతూ ఉంటుంది. సో ఒక పాయింట్ నుంచి మీరు ఇంకో పాయింట్ని డిడ్యూస్ చేయడం కూడా నేర్చుకోవాలన్నమాట. అండ్ వీలైతే ఇక్కడ లక్ష్మీకాంత్ రమాదేవితో పాటి అవర్ పార్లమెంట్ అని చెప్పి సుభాష్ కశ్యప్ ఒకటి బుక్ ఉంటుంది. సో అది కూడా చదివితే 1-2 ఎక్స్ట్రా పాయింట్స్ వస్తాయి మీకు దీంట్లో నుంచి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ప్రకారము చదవాల్సిన అవసరం ఉంది అని తెలుస్తుంది. అండ్ అన్నిటికన్నా పాలిటీ కరెంట్ అఫైర్స్ తోటి లింక్ చేసి చదవండి. సో పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఏముంటాయి మనకి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఐ వుడ్ లైక్ టు కోట్ హియర్ ఏంటంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎనాక్ట్మెంట్ ఆఫ్ బడ్జెట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమనుంది, అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అన్ ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్. సెకండ్ స్టేట్మెంట్ ఏమనుందంటే, ద ప్రొవిజన్ ఓట్ ఆన్ అకౌంట్ హ్యాస్ బికమ్ ఇన్ఎఫెక్చువల్ ఆఫ్టర్ ద రీషెడ్యూలింగ్ ఆఫ్ బడ్జెట్ సైకిల్ ఫ్రమ్ ద లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి టు ద ఫస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి అని. థర్డ్ ఏంటి, అమెండ్మెంట్స్ టు ఎయిదర్ రిజెక్ట్ ఆర్ రెడ్యూస్ ఎ ట్యాక్స్ కెనాట్ బీ మూవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్స్ బిల్ అని. ఫోర్త్ది ఏంటంటే, ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బీ డిస్కస్డ్ అని. సో ఈ 4 స్టేట్మెంట్స్లలో మీకు డైరెక్ట్గా ఇచ్చిండేది అంటే లైక్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద బుక్ లక్ష్మీకాంత్ నుంచి తీసి పిక్ చేసి ఇచ్చిన పాయింట్ ఏంటి అని అంటే ఓన్లీ 4th స్టేట్మెంట్ మాత్రమే. అదేంటి, ద ఎక్స్పెండిచర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా కెన్ ఓన్లీ బీ డిస్కస్డ్. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చార్జ్డ్ ఎక్స్పెండిచర్, తర్వాత చార్జ్డ్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని 2 టైప్స్ ఉంటాయి ఎక్స్పెండిచర్లు. సో దాంట్లో ఏంటి, చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఓన్లీ ఇట్ కెన్ బి డిస్కస్డ్ బట్ కెనాట్ బి పుట్ టు ఓట్ కదా. అంటే అది నాన్ ఓటబుల్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అని అంటాం బడ్జెట్లో. అంటే ఎందుకు అంటే లైక్ ఇప్పుడు శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ప్రెసిడెంట్, లేకపోతే సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జిలు, స్పీకర్లు, ఇట్లాంటివన్నీ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటాము కదా. సో వాటిల్లో ఎంత జాగ్రత్తగా చదవాలి అని అంటే అది ఓన్లీ డిస్కస్డ్ బట్ కెనాట్ బి పుట్ టు ఓట్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ అంతే, పెద్ద మార్పులు ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ బోత్ సుప్రీంకోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటాం. సో మనం డైరెక్ట్గా ఫస్ట్ చూడంగానే మనకి ఏమనిపిస్తుందో ఆ స్టేట్మెంట్ కరెక్టే అని అనుకుంటాం. కాకపోతే కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఎందుకు చదవాలి అని అంటే, శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్ వరకు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియానే, కానీ హైకోర్ట్ జడ్జెస్ వచ్చేసరికి మాత్రము వాళ్ళ శాలరీస్ అండ్ అలవెన్సెస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ మీద ఉంటాయి, ఇండియాలో కాదు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద కాదు. కానీ మళ్ళీ ఇక్కడ క్లాజ్ ఏంటి అని అంటే, హైకోర్ట్ జడ్జెస్ యొక్క పెన్షన్స్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే వస్తాయి. శాలరీస్ అండ్ అలవెన్సెస్ ఏమో హైకోర్ట్ జడ్జెస్వి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుండి, బట్ పెన్షన్స్ మాత్రం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి. సో అట్లా చిన్న చిన్న అవి ఎక్కడైతే మనం కన్ఫ్యూజ్ అయ్యేదానికి, తప్పు పెట్టేదానికి ఛాన్స్ ఉంటుందో దే వాంటెడ్ టు ఎలిమినేట్ అస్ కదా. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్కి 100 మంది ఉన్నారంటే 99 మందిని తోసేసి మనం రావాలి అని అంటే, ఎలిమినేట్ చేయాలి అని అంటే ఇట్లాంటి దాని ద్వారా, అంటే ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అలాంటి పాయింట్లనే ట్విస్ట్ చేసి ఇస్తూ ఉంటారు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఒక కాన్సెప్ట్ని మనం చదవాలి. అండ్ ఇమీడియట్గా దాని రిలేటెడ్ మనం క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, లేదా టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయడము, ఇట్లాంటివి చేయడం ద్వారా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామో అన్నది ఇమీడియట్గా మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారనమాట. అండ్ ఇక్కడ ఇప్పుడు చెప్పిన క్వశ్చన్లో ఫస్ట్ పాయింట్ ఒకసారి మనం చూస్తే, ద అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అండ్ ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ అని ఉంది. ఈ పాయింట్ మీరు ఏ బుక్లోనూ లేదు. స్టాండర్డ్ బుక్స్ అని మనం చెప్తున్న లక్ష్మీకాంత్లో కానీ, రమాదేవి బుక్లో కానీ, లేకపోతే ప్రభాకర్ రెడ్డి సార్ బుక్లో కానీ, సుభాష్ కశ్యప్ ఎందులోనూ మనకి ఈ పాయింట్ కనపడదు, అప్రోప్రియేషన్ బిల్ క్యారీస్ అండ్ ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ అని.
కానీ ఇది మనకి న్యూస్లో ఉన్న టాపిక్. ఏంటిది అంటే మామూలుగా బడ్జెట్లో బడ్జెట్ ఎనాక్ట్మెంట్ స్టేజెస్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏంటి, ఫస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ బడ్జెట్ జరుగుతుంది, తర్వాత జనరల్ డిస్కషన్, ఆ తర్వాత కమిటీస్కి, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్కి వెళ్తుంది, ఆ తర్వాత ఏంటి, ఓటింగ్ ఆన్ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అవుతుంది. 5th స్టేజ్లో మనకి అప్రాప్రియేషన్ బిల్, పాసింగ్ ఆఫ్ అప్రాప్రియేషన్ బిల్లు, 6th వచ్చి పాసింగ్ ఆఫ్ ఫైనాన్స్ బిల్లు అని అంటాం. అప్రాప్రియేషన్ బిల్ని పాస్ చేయడము అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ పార్ట్ ఆఫ్ ద బడ్జెట్ అది కదా. సో ఈ అప్రాప్రియేషన్ బిల్లుకి అమెండ్మెంట్స్ చేయలేము, ఇవంతా ఉంటుంది మనకు బుక్లో. కానీ డస్ ఇట్ క్యారీ అన్ ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ ఆర్ నాట్ అన్నది మనకి ఏ బుక్లోనూ లేదు. ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పని, దాని ఒక యాక్ట్ ఉంది, అప్రాప్రియేషన్ బిల్ అనేది 2 హౌసెస్ పాస్ చేసి, అంటే పార్లమెంట్ పాస్ చేసి ప్రెసిడెంట్ దగ్గరికి అసెంట్కి వెళ్ళితే, అప్పుడు ప్రెసిడెంట్ కనుక దానికి తన అసెంట్ని ఇస్తే ఆ బిల్, అప్రాప్రియేషన్ బిల్ అనేది ఏమవుతుంది, అప్రాప్రియేషన్ యాక్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఒక యాక్ట్ అనేది అంటిల్ అన్లెస్ ఇట్ ఈజ్ రిపీల్డ్ అది ఫోర్స్లోనే ఉంటుంది, అవునా. సో దాన్ని రిపీల్ చేస్తూ ఇంకొక యాక్ట్ని తెస్తే తప్ప ఏ యాక్ట్ రిపీల్ అవ్వదు. కానీ అప్రాప్రియేషన్ బిల్ విషయానికి వస్తే ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ ఉంటుందా అంటే, ఇప్పుడు బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఏంటి, ఆ ఇయర్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి అప్రాప్రియేషన్ బిల్ పెడతారు. సో ఇప్పుడు దాని ఇంటెండెడ్ అంటే లైక్ అది ఎందుకోసం అని చెప్పి పెట్టారో ఆ ఎక్స్పెండిచర్, ఆ ఖర్చు అది ఆ ఇయర్ది పూర్తి అయిపోయింది కాబట్టి ఇంకా ఆ బిల్లు రిపీల్ అయిపోయినట్టేనా ఆటోమేటిక్గా, లేదా అదే పనిగా మళ్ళీ ఇంకొక యాక్ట్ని తెచ్చి అప్రాప్రియేషన్ రిపీల్ యాక్ట్ అని చెప్పి ఒకటి తేవాలా అన్నది అక్కడ పాయింట్. సో మామూలుగా అయితే 2016 వరకు కూడా అప్రాప్రియేషన్ బిల్లు పెట్టిన తర్వాత దాని ఇంటెండెడ్ బెనిఫిట్ అంటే దాని ఇంటెండెడ్ కాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2016 వరకు అప్రాప్రియేషన్ రిపీల్ బిల్ అని చెప్పి ఇంకొకటి పెట్టి మళ్ళీ దాన్ని పాస్ చేసేవాళ్ళు. కానీ ఫ్రమ్ 2016 ఆన్వర్డ్స్ ఆ పద్ధతిని ఆపేసి ఆటోమేటిక్ రిపీల్ క్లాజ్ని తీసుకొని రావడం జరిగింది. అది ప్రతిసారి బడ్జెట్ వచ్చినప్పుడు మనకు న్యూస్లో ఉంటూనే ఉందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆ స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది. బట్ ఈ పర్టికులర్ పాయింట్ అన్నది ఏ స్టాండర్డ్ బుక్లోనూ లేదు. కాబట్టి ఇట్లా పర్టికులర్గా పాలిటీ రిలేటెడ్ అంటే డిఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే విప్ మీద, ప్రైవేట్ మెంబర్ బిల్స్ మీద ఇట్లా చాలా క్వశ్చన్స్ అడిగాయి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి మనం గమనించాల్సింది, ట్రెండ్ ఎలా ఉంది అంటే క్వశ్చన్స్ది ఏపీపీఎస్సీ ఎలా అడుగుతోంది అనంటే, అప్పటి వరకు అన్కవర్డ్ టాపిక్స్ అంటే అప్పటి వరకు పెద్దగా కాన్సన్ట్రేట్ చెయ్యనివి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో ఇంతకుముందు ఎప్పుడు విప్ మీద కానీ, తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగలేదు, కానీ ఈసారి అడిగారు. సో కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ ఇది ఇంపార్టెంట్, ఇది కాదు, ఇంతకుముందు దీని మీద అడగలేదు, లేదా ఇంతకుముందు దీని మీద అడిగారు అని కూడా వదిలేయడానికి లేదు. ప్రతి ఒక్క టాపిక్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సి ఉంటుంది. ఓకే. సో థర్డ్ యూనిట్ పాలిటీలో చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, తర్వాత లెజిస్లేటివ్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఇది సింపుల్గా చెప్పాలంటే మనకి లక్ష్మీకాంత్ బుక్లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ అని ఉంటుంది కదా, ఆ చాప్టరు. అండ్ తర్వాత దాని రిలేటెడ్ ఇంకేమున్నాయి, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్నీ చూడాలి, ప్రతి ఒక్కటి, ఎలక్షన్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్, కాగ్, యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీస్ అన్నీ చూడాలి, అండ్ ఫైనాన్స్ కమిషన్ అన్నీ. తర్వాత నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మాత్రం అన్నీ అక్కర లేకుండా వాళ్ళే ఇచ్చారు. ఏవంటే హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎన్హెచ్ఆర్సీ, స్టేట్ హెచ్ఆర్సీ. తర్వాత ఆర్టీఐ అంటున్నాము అని అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, సిఐసి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, ఎస్ఐసి అని ఉంటాయి కదా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో, అవి 2 చదవాలి. తర్వాత లోక్పాల్ అండ్ లోకాయుక్త వెరీ ఇంపార్టెంట్, ఇవి చూడాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మళ్ళీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనే అన్నారు, కాకపోతే ఇక్కడ మనం ఏం చదవాలి అని అంటే కొన్ని కమిటీస్ ఉన్నాయి రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఎట్లాంటి రీఫార్మ్స్ రావాలి అని చెప్పి వేసిన కమిటీస్, వాటి యొక్క రికమెండేషన్స్ ఏవేవి ఆ కమిటీస్ వాళ్ళే ఇచ్చారు క్లియర్గా. రాజ్మన్నార్ కమిటీ, సర్కారియా కమిటీ, పూంచీ కమిషన్, ఈ 3 కమిటీస్ వాటి యొక్క రికమెండేషన్స్. ఈ కమిషన్స్వి చాలా రికమెండేషన్స్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పూంచీ ఒక్కటే అరౌండ్ 108, 110 రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ అన్నీ కాదు, కానీ ఇంపార్టెంట్ అయితే ఒక చోట కన్సాలిడేట్ చేసి మనకి ఎక్కడైనా దొరుకుతుంది. లక్ష్మీకాంత్లో ఉంది, రమాదేవి బుక్లో కానీ, మనం చెప్తున్న స్టాండర్డ్ సోర్సెస్ అన్నిట్లో ఉన్నాయి. సో అవి చదువుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ తర్వాత పొలిటికల్ పార్టీస్ అండ్ పార్టీ సిస్టమ్ అన్నారు. సో పార్టీ సిస్టమ్ అంటే రికగ్నిషన్ ఎలా వస్తుంది,
తర్వాత డిఫెక్షన్స్, తర్వాత ఎలక్షన్స్, ఎలక్టోరల్ రీఫార్మ్స్ అని అంటున్నారు. రీసెంట్గా ఎలక్టోరల్ బాండ్స్ వీటన్నిటి మీద న్యూస్లో ఉన్నాయి కదా, సో వాటి మీద క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ 10th చాప్టర్ విషయానికి వస్తే ఇది మొత్తము మనకి లోకల్ గవర్నెన్స్ ఉంటుంది కదా, లక్ష్మీకాంత్ బుక్లో పంచాయత్స్, మున్సిపాలిటీస్ అని చెప్పి, సో అవి రెండు చదివితే దీని కింద సరిపోతుంది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, బల్వంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ రికమెండేషన్స్ అందులోనే ఉన్నాయి. తర్వాత 73rd and 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ అంటే కంపల్సరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, వాలంటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, కొన్ని ఆర్టికల్స్ వాటి సబ్ క్లాజులతో సహా అడుగుతారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 243E అంటే ఏంటి, ఆర్టికల్ 243ZC ఈజ్ రిలేటెడ్ టు వాట్, ఇట్లా లోకల్ గవర్నెన్స్ విషయానికి అండ్ ఫండమెంటల్ రైట్స్ ఇంకా ఆర్టికల్స్ అన్నీ బైహార్ట్ చేయాలా అంటే మనము లోకల్ గవర్నెన్స్లోవి, తర్వాత ఫండమెంటల్ రైట్స్, ఎఫ్డీ అంటే ఒక ఆర్టికల్లే ఉంటుంది, సో ఇదేం ప్రాబ్లం కాదు. ఎఫ్ఆర్స్, డిపిఎస్పి అండ్ ఇప్పుడు మనకి న్యూస్లో సిటిజన్షిప్ కూడా ఉంది కదా, సిఏఏ తీసుకొని రావడము ఇవి. సో కాబట్టి ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిండేది ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, లోకల్ గవర్నెన్స్ రిలేటెడ్వి మాత్రము ప్రతి ఒక్క ఆర్టికల్ సబ్ క్లాస్తో సహా బైహార్ట్ చేయాలి. అండ్ మిగతా వాటిల్లో కొన్ని ఇంపార్టెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉంది, ఆర్టికల్ 123, వీటో పవర్స్ ఉంది, ఆర్టికల్ 111, గవర్నర్ అసెంట్ ఆర్టికల్ 200, గవర్నర్ రెఫరెన్స్ టు ప్రెసిడెంట్ 201, పార్డనింగ్ పవర్ 72, ఇట్లాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి మాత్రం చదివితే సరిపోతుంది. ఓకే, 74, 75 అంటే అదేమంటారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ లోక్సభ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అట్లా బేసిక్వి, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్, సుప్రీంకోర్టు అపాయింట్మెంట్ ఆర్టికల్స్, ఇట్లాంటివి మాత్రం ఆర్టికల్స్ని బైహార్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కేస్ లాస్ అనమాట. సో ఒక్కొక్క కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ ఏంటి, కొన్ని ఇంపార్టెంట్ కేస్ లాస్ ఉన్నాయి మనకి, మొత్తం కలిపిన అరౌండ్ ఒక 50 to 60 ఇంపార్టెంట్ కేస్ లాస్ ఉంటాయి. వాటి అవుట్కమ్స్ ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కేశవానంద భారతి కేసు, మినర్వా మిల్స్ కేసు, తర్వాత ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ్ కేసు, ఫింగర్ టిప్స్ మీద ఉండాలన్నమాట, ఏ కేసులో ఏం వర్డిక్ట్ వచ్చింది అని చెప్పి. ఓకే, అది ఏ ఆర్టికల్ రిలేటెడ్ అంటే ఫండమెంటల్ రైట్సా, డిపిఎస్పిదా, అట్లాంటివి ఇంపార్టెంట్ కేస్ లాస్ చూడాల్సి ఉంటుంది. దానికి మనకి యాక్చువల్గా లక్ష్మీకాంత్ సిరీస్ ఆల్రెడీ శ్రీనివాస్ సార్ చేస్తున్నారు, మీరు ఆ సిరీస్ని ఫాలో అయినా కూడా ఇంపార్టెంట్ కేస్ లాస్ అని చెప్పి సపరేట్గా కూడా వీడియోస్ ఉన్నాయి ఎల్టీఎక్స్ క్లాసెస్వే, సో యూ కెన్ గో త్రూ దెమ్. ఓకే, ఇది పాలిటీ విషయానికి వస్తే ఇది ఒక పేపర్, టోటల్ 150 మార్క్స్కి. నెక్స్ట్ సెకండ్ పేపర్కి వద్దాము. సెక్షన్ ఏ, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్కి, ఇండియా ఏపీవి రెండు కలిపి 75 మార్క్స్కి. సో రెండు ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ కలిపి మనకి టోటల్ 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 5 యూనిట్స్లో మీరు ఒకసారి గమనిస్తే ఫస్ట్ యూనిట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఎకనమిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అంటున్నాం. అండ్ 4th యూనిట్ ఒకసారి గమనిస్తే స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ, స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ 1 and 4 ఆర్ సేమ్. అంటే ఇండియాది ఇక్కడ ఇండియా చదువుతాం, అంటే ఇక్కడ జీడిపి చదివితే 4th యూనిట్లో జిఎస్డిపి చదువుతాం. సో ఇక్కడ నేషనల్ ఇన్కమ్ చదివితే ఇక్కడ స్టేట్ది, ఇక్కడ ఏమంటున్నాము ఏవేవి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఎకానమీకి అని చదివితే ఇక్కడ ఏపీ ఎకానమీకి ఎలా కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ప్రతి ఒక్క సెక్టర్ అన్నది ఇక్కడ చూస్తాం. సో 1 and 4 ఒక్కసారిగా చదవడము అట్లా చేస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది కంపారిటివ్గా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ సెకండ్ చాప్టర్ ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది, ఇది ఓన్లీ ఇండియన్ ఎకానమీకి మాత్రమే సంబంధించింది. లైక్ మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్. దీంట్లో ఏమేమి వస్తాయి మనకి, ఆర్బీఐ, ఇన్ఫ్లేషన్, తర్వాత మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, తర్వాత ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి, జిఎస్టీ గురించి, ఇంకా పర్టికులర్గా ఇక్కడ మనం రిలై అవ్వాల్సిండేది కంపల్సరీగా రీసెంట్గా పెట్టిన బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే మనకి ఈసారి లేదు కాబట్టి ఇంట్రీమ్ బడ్జెట్ చూసుకోవాలి. అండ్ పోయినసారి బడ్జెట్తో కంపేర్ చేస్తూ కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో కాబట్టి లాస్ట్ ఇయర్ బడ్జెట్, ఈ ఇయర్ ఇంట్రీమ్ బడ్జెట్ రెండు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఎకానమీ ఇంకా చెప్పనక్కర్లేదు. మామూలుగా సోర్సెస్ ఏంటి అని అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వివేక్ సింగ్ కానీ రమేష్ సింగ్ కానీ ఇవి రెండు ఏదన్నా బుక్ లాగా అంటే మెయిన్ ఇట్లాంటి వాటికి జనరల్గా టర్మ్స్ అర్థం కావడానికి అంటే రమేష్ సింగ్ లేదా వివేక్ సింగ్. చిరంజీవి సార్ది అయినా ఫాలో అవ్వచ్చు, తెలుగు మీడియం వాళ్ళు చిరంజీవి సార్ బుక్ అయినా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇవి కాకుండా ఎకానమీ అంటే కంప్లీట్ డైనమిక్,
ఓకే, కంప్లీట్ అంటే కంప్లీట్ డైనమిక్గా ఉంటుంది. సో కాబట్టి ప్రతిరోజు న్యూస్ పేపర్లు ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, అండ్ దానికి మనకి ఇప్పుడు సురేష్ సార్ కూడా ఎకానమీ ఆఫ్ ద వీక్ అని చెప్పి ఆ వీక్లో వచ్చిన ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ సపరేట్గా యూట్యూబ్లో ఒక సిరీస్ లాగా చేస్తున్నారు కదా, దాన్ని ఫాలో అవుతూ ఉండి దాని వెనకాల ఉన్న స్టాటిక్ పోర్షన్ని మీరు రిలేట్ చేసుకుంటూ చదివితే సరిపోతుంది. ఓకే, అండ్ ఇంకా త్రీ సెక్టార్స్ మీద క్వశ్చన్స్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము ఎలా వస్తున్నాయి అని అంటే, మామూలుగా మనకి ఎప్పుడైనా సరే 5W1H అంటారు కదా, వాట్, వై, విచ్, హూ, అట్లా 1H అంటే హౌ అని అంటాం కదా. సో ఈ ఫార్ములా దీన్ని ప్రతి ఒక్క దానికి అప్లై చేయాల్సి ఉంటుంది. లైక్ ఎట్లా మారుతుంది ట్రెండ్ ఇప్పుడు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ అగ్రికల్చరే తీసుకుందాం. మనకి 3 సెక్టార్స్లో అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, సర్వీసెస్, ఈ మూడిట్లో ఏ దానికైనా సరే ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎట్లా అడుగుతున్నారంటే, ఒకప్పుడు అగ్రికల్చర్ ట్రెండ్ అంటే గ్రోత్ ఎలా ఉన్నింది, ఇండియన్ ఎకానమీయే అనుకుందాము, అసర్షన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎకానమీలో ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ హౌ మచ్ ఈస్ ద గ్రోత్ రేట్, ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఎంత ఉన్నింది అంటే 5.5%, లేకపోతే 5.6%, 5.7%, ఇట్లా చిన్నవి 5 అనేది కూడా మార్చకుండా తర్వాత ఉన్నది చేంజ్ చేస్తూ ఆప్షన్స్ ఇవ్వడము, అట్లా ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు ఎకానమీలో గ్రూప్ 2 విషయానికి వస్తే. కానీ ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ఎలా ఉంది అని అంటే, దీన్ని కూడా అనలిటికల్గా అడుగుతున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు గ్రోత్ రేట్ ఎంత అన్నది వాళ్ళే ఇచ్చేస్తున్నారు, ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఇంత అయితే వాట్ ఈస్ డ్రైవింగ్ దట్ గ్రోత్ రేట్ అంటే ఏ సెక్టార్ వల్ల ఆ గ్రోత్ రేట్ వస్తుంది, బికాస్ ఆఫ్ అగ్రికల్చరా లేదా ఇండస్ట్రీసా లేదా సర్వీసెసా, ఇట్లా పర్టికులర్గా అడుగుతున్నారు. ఓకే, దీనికి అంటే అసర్షన్లో గ్రోత్ రేట్ పెట్టేసి రీజన్ ఏంటి, అగ్రికల్చర్ ఈజ్ డ్రైవింగ్ ఇట్టా లేకపోతే ఇండస్ట్రీసా సర్వీసెసా అని చెప్పి. అంటే మనకి ఇచ్చిన ఫ్యాక్ట్ని మనము ఒకవేళ డైరెక్ట్గా ఏ బుక్లోనూ లేకపోయినా మీ అంతకు మీరే అనలైజ్ చేసుకొని ఒక చోట పెట్టుకొని అని మైండ్లో పెట్టుకొని మీరు ఆన్సర్ని చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డైరెక్ట్గా క్వశ్చన్ ఎవరు గెస్ చేసి బుక్లో ఇవ్వలేరు కదా, కానీ ఆ ఇచ్చిన కంటెంట్ని బట్టి మీరే దాని నుంచి డెడ్యూస్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని, ఓకే దీన్ని బట్టి క్వశ్చన్ ఇలా రావచ్చేమో, దీన్ని బట్టి ఇలా అడిగితే దీని అర్థం ఇది కదా అని చెప్పి మీరే అనుకుంటే దాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారనమాట క్వశ్చన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ ఎంత డెప్త్గా వెళ్ళాలి అని అంటే, ఇప్పుడు సర్వీసెస్ ఉన్నాయి, సర్వీసెస్లో మళ్ళీ సబ్ సెక్టార్స్ ఉంటాయి. ఇప్పుడు సర్వీసెస్ గ్రోత్ రేటు పాజిటివ్గా ఉండింటుంది, అండ్ ఆ సర్వీసెస్లో ఉన్న సబ్ సెక్టార్స్ ఒక 4-5 ఉన్నాయనుకోండి, ఆ 5లో 4 సబ్ సెక్టార్స్ పాజిటివ్ గ్రోత్ రేటే ఉండింటుంది, కానీ ఒకటి మాత్రం నెగిటివ్ గ్రోత్ రేట్ ఉండింటుంది. సో ఇప్పుడు ఆ ఒకటి మార్చి అడగడము ఇట్లాంటివి అడుగుతుంటారనమాట. సో కొంచెం చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది ఇండియన్ ఎకానమీ విషయానికి వస్తే. ఇంక ఏపీ విషయానికి వస్తే, ఏపీ ఎకానమీ అంటే ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, స్ట్రక్చర్ ఆఫ్ ఏపీ ఎకానమీ అంటే సేమ్ జిఎస్డిపి ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. ఏపీ ఎకనామిక్ సర్వే మనకి ఈసారి ఉండదు, ఈ బడ్జెట్ అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ తోటి లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేని రిలై చేసుకొని మనం నోట్స్ చేసుకోవాల్సి ఉంటుంది, కంపేర్ చేస్తూ అడగచ్చు. సో అట్లా చదువుకోవాలి. అండ్ ఇంకా ఏపీలో 3 సెక్టార్స్ ఆఫ్ ఏపీ ఎకానమీ సేమ్ మనం పైన ఎట్లా చదువుతున్నామో అదే పద్ధతిలోనే, అంటే లైక్ టాప్ 3 ప్రొడ్యూసింగ్ డిస్ట్రిక్ట్స్ ఏమున్నాయి అని ఇక్కడ అడిగితే, ఇండియన్ ఎకానమీలో టాప్ 3 స్టేట్స్ ఏంటి అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయండి. రైస్ ప్రొడక్షన్లో స్టేట్స్ లేదా డిస్ట్రిక్ట్స్, తర్వాత హార్టికల్చర్లో ఎక్కువగా అంటే ప్రొడక్షన్ ఉన్న స్టేట్స్ ఏది, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్ ఏది, ఇట్లా అడగచ్చు అనమాట. సో అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వెదర్ ఇట్ ఈస్ ఏపీ ఎకానమీ ఆర్ ఇండియన్ ఎకానమీ. ఏపీ ఎకానమీ విషయానికి వస్తే సోర్సెస్ ఏంటి అని అంటే, ఐఎస్ఎన్ రాజు గారి బుక్ చాలా బాగుంటుంది ఏపీ ఎకానమీకి. అండ్ ఓవరాల్గా ఎకానమీకి మొత్తం కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని చదవండి, కరెంట్ అఫైర్స్ ముందు పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. ఓకే, ఇది 75 మార్క్స్కి ఎకానమీ పేపర్. అండ్ సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్ టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్, సెకండ్ ఇది వచ్చేసి ఎనర్జీ మేనేజ్మెంట్, థర్డ్ ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, ఫోర్త్ వచ్చేసి వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఫిఫ్త్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్. వీటిల్లో సోర్సెస్ ఏంటి వీటికి అని అంటే, ఫస్ట్ 2 యూనిట్స్కి ఫస్ట్ యూనిట్కి వచ్చేసి రవి అగ్రహారి
రవి అగ్రహారి బుక్ ఫర్ ఇంగ్లీష్ మీడియం బాగుంటుంది. తెలుగు మీడియం వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీలో పెద్ద ఎక్కువ సోర్సెస్ లేవు. సో కాబట్టి రవి అగ్రహారినే చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఈ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ పోర్షన్ ఉంది కదా, ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఎనర్జీ మేనేజ్మెంట్, తర్వాత ఎన్విరాన్మెంట్, హెల్త్, పొల్యూషన్, వీటికన్నిటికీ కూడా సోర్సెస్ ఏంటి అని అంటే PMF-IAS బుక్ చాలా బాగుంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది ఇది, PMF-IAS. ఇంకా లేదు ఇంకా ఏదైనా కావాలి అంటే శంకర్ IAS అయినా చూడొచ్చు. ఓకే, ఈ రెండిట్లో ఏదైనా రిలై అవ్వచ్చు ఎన్విరాన్మెంట్ పోర్షన్కి. ఓకేనా, సో ఇవన్నమాట. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ అగైన్ సేమ్ ఎకానమీ లాగే ఈ మొత్తం పేపర్, ఎకానమీ పేపర్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కానివ్వండి, టోటల్ డైనమిక్, అందులో కరెంట్ అఫైర్స్ అంటే డైనమిక్ అంటే ఏంటంటే కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎంత ఎక్కువ అడుగుతున్నారు అని అంటే ఎట్లా ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు డైనమిక్వి అని అంటే దానికి మెయిన్ బేసిస్ కింద మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్వి తీసుకోండి. ఎందుకంటే గ్రూప్ 2 ప్రిలిమ్స్లో SNTవి కాదు కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో SNT ఒకసారి మీరు చూసినట్టయితే క్వశ్చన్స్ టోటల్ మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి కదా. 30 క్వశ్చన్స్లో SNTలో 20 క్వశ్చన్స్ వర్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. మొత్తం అంటే అసలు స్టాటిక్తో సంబంధమే లేనిది ప్యూర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 30లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అంటే సరే ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి మనము ఎప్పటి నుండి చదవాలి అని అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో అంతకు కరెక్ట్గా 1 ఇయర్ ముందు నుంచి. మనకి ఎగ్జామ్ ఇప్పుడు ఎప్పుడుంది, జూలై 28 నుండి, జూలై 28, 2024 కదా. సో మనము జూలై 2023 నుండి కరెంట్ అఫైర్స్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. ఓకే, 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎందుకు చదవాలి అని అంటే దానికి వాళ్ళు ఎంత అడుగుతున్నారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఆర్టిసన్స్ డివైస్ అని చెప్పి ఒక క్వశ్చన్ రావడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీలో. సో అది మనకి ఏప్రిల్ 2023లో న్యూస్లో ఉంది. ఓకే, ఏప్రిల్ 2023లో. అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మనకు జరిగిండేది ఎప్పుడు, మార్చ్ 2024లో. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా 1 ఇయర్ ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ ఎప్పుడు దాకా చదవాలి, ఓకే అంటే 1 ఇయర్ నుంచి మొదలుపెట్టి జూలై 28 ఎగ్జామ్ అయితే ఎప్పుడు దాకా చదవాలి అని అంటే జూలై 20th వరకు కూడా మనం చదవాలి. ఎందుకు అంతవరకు చదవాలి అని అంటే మళ్ళీ అగైన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ విషయానికి వస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది మార్చ్ 17న. మార్చ్ 17న ప్రిలిమ్స్ జరిగితే మార్చ్ 12th న్యూస్లో ఉన్న ఆర్టికల్ మీద కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఒకటి ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ రైట్ టు అబార్షన్ తీసుకొని వచ్చినటువంటి కంట్రీ ఏది అని చెప్పి అడిగారు. అది నేనే హిందూ అనాలిసిస్ చెప్పేటప్పుడు ఆర్టికల్ హిందూలో న్యూస్లో వచ్చిందనమాట. ఓకే, ఫ్రాన్స్ వాస్ ద ఫస్ట్ కంట్రీ టు గివ్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు అబార్షన్ ఫర్ విమెన్ ఇన్ దట్ కంట్రీ అని చెప్పి. సో అది మార్చ్ 12న న్యూస్లో ఉంది. మార్చ్ 12న న్యూస్లో ఉన్న ఆర్టికల్ మీద మార్చ్ 17న క్వశ్చన్ రావడం జరిగిందనమాట. సో కాబట్టి చాలా అప్డేటెడ్గా ఉండాలి, జూలై 20th వరకు చూడాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ మీరు ఖచ్చితంగా రిలై అవ్వాల్సిన సోర్స్ ఏంటి అని అంటే పిఐబి అనేది ఇంకా ఎంత అంటే దాన్ని అసలు వదలకూడదు మనము. ప్రతి ఒక్కటి ఈ 3 యూనిట్స్కి అంటే లైక్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే మనకి స్కీమ్స్ అన్నీ దీంట్లో కవర్ అయిపోతాయి. స్కీమ్స్ ఎకానమీలో స్కీమ్స్, వెల్ఫేర్ పాలసీస్ ఇవి ఉంటాయి కదా, సో వాటి కోసము. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో లేటెస్ట్ ఇన్నోవేషన్స్, డిఫెన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్లు, ఇట్లాంటివన్నీ పిఐబి నుంచి డైరెక్ట్గా స్టేట్మెంట్స్ని పిక్ చేసుకొని ఇస్తున్నారు. సో కాబట్టి 1 ఇయర్ పిఐబి చేయాల్సి ఉంటుంది. పిఐబి అంటే అట్లీస్ట్ ఇప్పటి నుండి అంటే ఏప్రిల్ మంత్ నుండి అన్న మీరు పిఐబిని చేయాలి. అండ్ 1 ఇయర్ ముందు నుంచి మామూలుగా కరెంట్ అఫైర్స్ లైక్ ఏదో ఒక సోర్స్ మీద రిలై అవ్వచ్చు. పిఐబి మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ పిఐబి కోసం ఆల్రెడీ మనం ఒక సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాం. ఎవ్రీ వీక్, ఎవ్రీ సాటర్డే పిఐబి ఆఫ్ ద వీక్ అని చెప్పి ఆ వీక్లో వచ్చిన అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని పిఐబిలో వచ్చినవి కవర్ చేస్తున్నాము. సో దాన్ని కూడా మీరు దాని మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. బట్ ఏదైనా సరే మీ ఓన్ నోట్స్ మీరు చేసుకొని మీ ఓన్గా మీరు దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఎక్కడ తప్పుపోతుందో ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటే తప్ప గ్రూప్ 2 మెయిన్స్ క్లియర్ చేయడం కష్టము. ఓకే, అండ్ 108 days ఉంది అని అంటున్నాం మనము. అట్లీస్ట్ మీరు ఆ 108 daysలో 28 days అంటే రౌండ్ ఫిగర్ తీసేస్తే 80 days మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి పెడితే 28 days మీరు రివిజన్కే, ఓన్లీ రివిజన్కే
28 డేస్ పెట్టాల్సి ఉంటుంది. రివిజన్ కాకుండా ఇంకా లాస్ట్ మినిట్ వరకు చదువుతూనే ఉన్నామంటే చదువుతున్నది పోతుంది, ఆల్రెడీ నేర్చుకున్నది కూడా పోతుంది. సో కాబట్టి 28 డేస్ రివిజన్కి పెట్టుకోండి. 80 డేస్ అన్నా కూడా మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్కి 20 డేస్ ఉన్నట్టు. 4 ఉన్నాయి కదా మనకి, 20 × 4 80. సో 20 డేస్ అనేది ఇనఫ్ టైం, ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఇందాక చెప్పినటువంటి సోర్సెస్ అన్నీ తెచ్చుకోండి. అండ్ మీరు కోర్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈజీగా సిలబస్ని ఫినిష్ చేయగలుగుతారు. సో బెస్ట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన ఫ్యాకల్టీ. సో యూటిలైజ్ దట్ అండ్ 5000 రూపీస్కి మాత్రమే మీకు ఈ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ Group 2 మెయిన్స్. That's it for today. Thanks for listening. All the best. Bye.